ఈ వీడియో సంపూర్ణ రామాయణంలోని యజ్ఞ సంరక్షణము, రాక్షస వధ. విశ్వామిత్రుడు యజ్ఞవిఘ్నము చేయు రాక్షసులే సమయమున వత్తురులను విషయమును తెలియజేయమని కోరగా, యుద్ధమునకు త్వరపడుచున్న రాజకుమారులు మునులను సంతోషంతో ప్రశంసించిరి. మరియు నేడు మొదలగు 6 రాత్రులు యజ్ఞరక్షణ మొనర్పవలెనని దీక్ష వహించిన విశ్వామిత్ర మహర్షి మౌనం వహించి ఉండెను అని చెప్పగా, రాకుమారులు 6 రాత్రులు నిద్రలేకుండా నా తపోవనమును రక్షించిరి. యుద్ధ సంసిద్ధులైనయుండు రామలక్ష్మణులు మునిశ్రేష్ఠుయగు విశ్వామిత్రుని కాపాడుచుండిరి. పిమ్మట 6వ దినమున రాగానే రాముడు సిద్ధముగా నుండమని లక్ష్మణునితో ననెను. ఇట్లు మాట్లాడుచు యుద్ధము చేయుటకు త్వరపడుచుండగా, దర్భులు, చమత్సృకు సమిధులు, పువ్వులతో కూడినట్టి దియు, ఉపాధ్యాయ పురోహితులతో కూడినదియు, విశ్వామిత్రుడు సహితముగా యజ్ఞవేదాగ్ని పెంపొందిన జ్వాలలు గల దైవీరాజ్యులను మంత్రపూర్వకంగా శాస్త్రప్రకారము యజ్ఞమును ప్రవర్తించుండెను. అప్పుడు ఆకాశమునందు భయంకరమైన ధ్వని ఏర్పడెను. అది ఆకాశం అంతయు వ్యాపించి మేఘం యొక్క ఉరుములై నుండెను. మాయను ప్రదర్శించుచు రాక్షసులు మారీచ, సుబాహులు వారి అనుచరులు వచ్చి రక్త ప్రవాహములను సృష్టించిరి. రామలక్ష్మణులు యజ్ఞవేదిక రక్తంతో తడిసిపోవుటను చూసి వెంటనే పరిగెడి వచ్చి ఆకాశం మందలి వారి కొనుగొనెను. పద్మముల వంటి కనులు గల రాముడు బచ్చిపడుచున్న 2 రాక్షసులను చూసి లక్ష్మణునితో, చూడు లక్ష్మణ, దుర్మార్గులకు ఈ రాక్షసులను మన అస్త్రములతో గాలితో మేఘము వలె చెల్లాచెదరనట్లు చేసేదం. ఇట్టి వారిని నేను చంపదలుచుటలేదు అని పలుకుచు మరి చూచు రొమ్మున నాటునట్లు మానవాస్త్రం ప్రయోగించెను. అతడు ఆ దెబ్బకు సముద్రంలో పడెను. తక్కిన పాపాత్ములగు రాక్షసులను కూడా చంపెదని అగ్నిహస్త్రమును సంధించి సుబాహు రొమ్మునకు తగులునట్లు ప్రయోగించెను. తక్కిన రాక్షసులను వాయువస్త్రములతో సంహరించెను. ఇట్లు శ్రీరాముడు రాక్షసులందరినూ చంపి మనులను సంతోషింపజేసెను. ఋషులందరూ రాక్షస విజయమును దేవేంద్రుని పొగిడినట్లు శ్రీరాముని పొగిడి పూజించిరి. ఇట్లా యజ్ఞమును సమాప్తి చెందగా విశ్వామిత్రుడు దిక్కులు ప్రసన్నులుగా నుండుట చూసి రామునితో, నేను కృతజ్ఞుడనైతిని. నీవు గురువు మాట నెరవేర్చితివి. ఈ సిద్ధాశ్రయం పేరు సార్థకమునర్చితివి అని పలికి వారితో పాటు సంధ్యావందనము చేసెను. రామలక్ష్మణుల ఆ రాత్రి అక్కడ నుండి తమను కృతజ్ఞునుగా భావించుచు సంతోషంతో నుండి తెల్లవారి పిమ్మట ప్రాప్తకాల కృత్యమును ముగించుకుని విశ్వామిత్రును తక్కిన ఋషులను నమస్కరించి, మండుచున్న అగ్ని వలె నున్న గాదివందునితో నీ సేవలకు మాకు చేయదగిన పని ఆజ్ఞాపింపుమని పలుకుగా, మహర్షులందరూ విశ్వామిత్రుని ముందుంచుకుని రామునితో ఇట్లు పలికిరి. మిథిలాదేశపు రాజు పరమ ధార్మికుడు. అతడు యజ్ఞము చేయబోచున్నాడు. అక్కడకు మనమందరము వెళ్ళెదము. పురుషశ్రేష్ఠుడగు రామ, నీవు కూడా మాతో అక్కడికి రాగలవు. అక్కడ అద్భుతమైన ధనస్సున్నది. నీవు దాన్ని చూడవచ్చు. అంతేకాదు, చూడదగిన వాడు కూడా. అది పూర్వము దేవతలు ఇచ్చిన ధనస్సు. దేవదానవ గాంధర్వులెన్నరో దాన్ని నెక్కుపెట్టలేకపోయిరి. ఇక మనుషుల విషయం చెప్పనేలా. అంతేకాక పరమాద్భుతమైన యజ్ఞమును కూడా చూడగలవు.
ఆ ధనస్సు గాంధధూపాదులచే పూజింపబడుచుండెను. ఇట్లు పలికి బయలుదేరిరి. విశ్వామిత్రుడు మహర్షి హిమయపర్వతమునకు వెళ్ళదనని ఉత్తర దిక్కుగా ప్రయాణమయ్యాను. అతనిని సిద్ధాశ్రయం నుండి మునులు మరల్చి దూరం ప్రయాణించి సోనా నది ఒడ్డున చేరిన వారి సూర్యోస్తముగా స్నానం చేసి అగ్నితో వ్రేల్చి విశ్వామిత్రుడు ముందుంచుకొని కూర్చున్నది. రాముడు కూడా లక్ష్మణునితో పాటు మునులను పూజించి విశ్వామిత్రునికి ఎదురుగా కూర్చున్నాను. మరియు వనమూలంతో ప్రకాశించుచున్న ఈ దేశం గురించి నీ నుండి వినగొరుచున్నాను అనగా విశ్వామిత్రుడు కుశనాభ కన్యాశత వృత్తాంతము వివరముగా ఇట్లు ప్రశంసించెను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.